తప్ప మరొకటి కాదు అనేది నేను ఈ సందర్భంగా చెప్పగలను. రైట్. మిట్ట నరసయ్య గారు చెప్పండి. నరసయ్య గారు, మనం చూస్తున్నాం అంటే 2013 నుండి కూడా ఈ కళ్ళు అంటే కల్తీ కళ్ళుకు సంబంధించి మరణాలు సంభవిస్తున్నాయి. ఇదే విధంగా చూస్తే 2025 ఇప్పటి వరకు నేటి వరకు కూడా మనం ఎక్సైజ్ శాఖ నివేదిక ప్రకారం 2014 నుంచి వెళ్ళి జూన్ అంటే ప్రకారం జూన్ నుంచి 2025 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 39,176 కళ్ళు సంబంధించిన ఘటనలు నమోదయ్యాయి. వీటిలో 1,277 కేసులు కల్తీ కళ్ళుకు సంబంధించినవే రిటైర్డ్ అంటే కల్తీ కళ్ళకు సంబంధించినవే మాత్రం కేసులు అయ్యి. అంటే ఇలాంటివి ఉన్నా కానీ ఎందుకు అధికారులు చర్య తీసుకోవట్లేదు? అంటే గత ప్రభుత్వంలో మరణించిన వారి సంఖ్య చూసినట్టయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దాన్ని నిరంతరించాలి కదా. ఎందుకని ఇలాంటి జరుగుతున్నాయి? ఎందుకు ఆ బడా నేత ఎవరు? ఆ బడా నేత వెనుకాల ఉన్నది ఎవరు? ఈ కళ్ళు కాంపౌండ్ వాళ్ళకు సంబంధించి కళ్ళు దుకాణాలకు సంబంధించి లైసెన్స్ లేకుండా ఉన్న నేతలకు ఒక బడా రాజకీయవేత్త ఉన్నారు అనేది ఉత్పన్నమవుతుంది. ఇదే ప్రచారం జరుగుతుంది. ఆ నేతను ఎందుకని గవర్నమెంట్ శిక్షించట్లేదు? ఇలాంటి 6 మరణాలకు కారకుడైన వ్యక్తిగా ఒక జరుగుతుంది ప్రచారం. అదేవిధంగా 31 మంది హాస్పిటల్ పాలయ్యారు. ఇలాంటి నేపథ్యంలో గవర్నమెంట్ ఎలాంటి చర్యలు చేపడుతుంది? వాయిస్ క్లియర్ ఉందా? యా. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్కు నమస్కారం. అదేవిధంగా ముందుగా ఈ కల్తీ కళ్ళు ద్వారా మరణించినటువంటి వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ సంఘటనను పూర్తిగా ఖండిస్తా ఉన్నాను. అయితే ప్రభుత్వం మాదైనా ఎవరిదైనా ప్రజల ప్రాణాలు చాలా ముఖ్యం కాబట్టి ఈ ప్రజల ప్రాణాలను హరించినటువంటి ఈ కల్తీ కళ్ళు సంఘటన వెనుక ఉన్నటువంటి ఎవరైనా సరే, వారు అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ, బడా నేత, చోటా నేత అనేది పక్కకు పెడితే ఏ వ్యక్తి ఉన్నా ఎవరు తప్పు చేసినా వారిని కఠినంగా శిక్షించవలసిన అవసరం ఉంది. కఠినంగా ప్రభుత్వం శిక్షిస్తుంది. కాబట్టి ఆల్రెడీ ఇప్పటికే 7 కేసులు నమోదు చేయడం జరిగింది. కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా వారి గురించి ఆరా తీయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ సంఘటనకు, ఈ కల్తీ సంఘటనకు ఎవరు బాధ్యులైనా వారిని ఉపేక్షించేది లేదని ఆల్రెడీ మంత్రి గారు పరామర్శించడం జరిగింది. సిఎస్ గారు ఆదేశించడం జరిగింది. ఆల్రెడీ అన్ని జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వ పరంగా. అయితే ఈరోజు ఈ కల్తీ కళ్ళు సంఘటన అనేది ఇప్పుడు గౌడన్నలకు సంబంధించిన కళ్ళు అమ్ముకోవాలని కొన్ని లైసెన్సులు ఇచ్చి వాళ్ళ అభివృద్ధికి తోడ్పడుతుంది ప్రభుత్వం. అయితే దీన్ని ఆసరగా చేసుకున్నటువంటి కొంతమంది దుర్మార్గులు, లైసెన్సు లేనటువంటి వాళ్ళు ఈ కళ్ళుతో పాటు ఎవరైనా కొంతమంది కల్తీ కళ్ళు కూడా అమ్మినట్టుగా చాలా ఇంతకుముందు 2014 నుంచి కూడా మీరు చెప్తా ఉన్నారు 39,000 సంఘటనలు జరిగినాయని. అంటే కొనసాగుతున్నటువంటి వాస్తవాలు మనకు బయటకు వస్తూ ఉన్నాయి. అయితే ప్రభుత్వం ఆల్రెడీ ఎక్సైజ్ శాఖకు సంబంధించిన వారిని అధికారులను పిలిపించి ఆదేశించడం జరిగింది. వారిని పురమాయించడం జరిగింది. ఎక్కడైతే లైసెన్సు లేకుండా కళ్ళు దుకాణం నడుస్తూ ఉందో, లేకపోతే సిట్టింగ్ నడుస్తూ ఉందో వాటిని ఇమీడియట్గా మూసేయమని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ లైసెన్సు లేకుండా ఎలా నడిపిస్తూ ఉన్నారు, దీనికి ఎవరి అండదండలు ఉన్నాయి, ఈ వెనుకాల ఏ నేత ఉన్నాడు, ప్రతిపక్ష నేత ఉన్నాడా, ప్రభుత్వ నేత ఉన్నాడా, చోటనా బడనా అనేది కూడా క్లియర్ కట్గా బయటికి తీయడం జరుగుతుంది. ఈ కల్తీలో కూడా ఏ రకమైన కల్తీ జరిగిందనే విషయానికి పసిగట్టడానికి ఆల్రెడీ ల్యాబ్కు కూడా పంపించడం జరిగింది. ఈ సాయంత్రం వరకు దాంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటో మనకు తెలిసిపోతాయి. కాబట్టి అన్ని విధాల మనము చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. కాకపోతే ఇది మా ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి దురదృష్టకరమైన సంఘటన. కఠినంగా శిక్షించడానికి ప్రభుత్వం పూనుకున్నదనేది మీకు తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా గౌడన్నలు కూడా ఎవరైతే లైసెన్స్ తీసుకొని నడిపిస్తూ ఉన్నారో, అది నిజమైన కళ్ళు అమ్ముతా ఉన్నారో, మంచి కళ్ళు అమ్ముతా ఉన్నారో, ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారో, వారు కూడా దృష్టి సారించి ఇలాంటి దొంగలు ఎవరైతే కల్తీ కళ్ళు అమ్మే వాళ్ళు ఉన్నారో వాళ్ళను పట్టించవలసిన అవసరం ఉందని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అయితే ఎవరో ఒకరు పూనుకోకపోతే వీళ్ళు దొంగలు దొరికే అవకాశం లేదు అంటే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడే బయటికి వస్తాయి. అప్పుడు అధికారులు పోతారు, వాళ్ళని పట్టుకుంటారు, శిక్షిస్తారు. కానీ పోయిన ప్రాణాలు బయటికి రావు, తిరిగి రావు. కాబట్టి ఖచ్చితంగా గౌడన్నలు ఎవరైతే లైసెన్సులు తీసుకొని చేస్తూ ఉన్నారో, వ్యాపారం చేస్తూ ఉన్నారో, వాళ్ళందరూ కూడా ఇలాంటి కల్తీ కళ్ళు అమ్మే దొంగ నాయల మీద ఓ కన్ను పెట్టవలసిన అవసరం ఉంది. వాళ్ళను పట్టించవలసిన అవసరం ఉంది. వాళ్ళను శిక్షించవలసిన అవసరం ఉందని నేను తెలియజేస్తా ఉన్నాను. రైట్.